చాలా మందికి మీ వీక్ పాయింట్ తెలుసు. అంటే మీరు అడిగితే గానీ వాళ్ళు డబ్బులు ఇవ్వడం, లేకపోతే వాళ్ళు ఇవ్వకపోయినా గానీ మీరు మాట్లాడను అని చెప్పేసి చెప్తున్నారు కదా! సో, ఏం మాట్లాడకుండా ఇంత సాఫ్ట్‌గా ఉండే ఇంత సంపాదించేసారా? ఎంత సంపాదించా? అంటే ట్రస్ట్‌లు పెట్టే అంత సంపాదించారంటే ట్రస్ట్‌లు అంటే ఊరికే పెట్టరు కదా! మీ దగ్గర రూ. 10, రూ. 20 ఉంటే ట్రస్ట్‌లు పెట్టలేరు కదా! అంటే వాటి పక్కన ఎన్నో సున్నాలు యాడ్ అవుతేనే పెట్టగలరు. ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. నేనున్నా, హ్మ్. నా దగ్గర ఒక ₹1,00,000 ఉంది. నాకు మార్కెట్లో కొంచెం చాలా మంచితనం ఉంది. హ్మ్. హ్మ్? యెస్. అయితే 10 మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. 10 మందిలో 5 మంది అయినా అరే నేను ఒక చేయేస్తా అని అనకుండా పోతారు ఎవరన్నా? ఓకే. హ్మ్? పెద్ద 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 ట్రస్ట్‌లకే ఎన్నో వస్తున్నాయి. అవునా కాదా? సరే నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగు, నా హ్మ్. ఫేస్‌బుక్‌లో ఫాలోయింగు. హ్మ్. నా దగ్గర ₹10 ఉన్నాయి. ఒక్కొక్కడు ఒక్క రూపాయనేడా? హ్మ్. ఆ! ఒక రూ. 1 సరిపోదా మనకు? మనకింత పేరుంది గదా! ఇప్పుడు 10,000 ఉంటే 3 రోజులు 50 మందికి అన్నం పెట్టొచ్చు తెలుసా మీకు? ఓకే. తెలుస్తుంది సార్ ఇప్పుడే. హ్మ్. హ్మ్. 10,000 ఉంటే 3 పూటల 3 రోజులు హ్మ్. 50 మందికి అన్నం పెట్టొచ్చు. ఓకే. అదే 10,000 ఉంటే 100 మంది పిల్లలకి ఫ్యాన్‌లు ఆ! ఫ్యాన్‌లు ఫిట్ జేపియొచ్చు. అదే 10,000 ఉంటే ఎన్నో బుక్సొస్తాయి. హ్మ్. పెన్నులొస్తాయి. అదే 10,000 ఉంటే 50 మందికి బట్టలొస్తాయి. హ్మ్. వస్తాయి. అలాంటి లేనోడు నాకంత రేంజ్‌లో కావాలని కోరుకోడు. కారున్నోనికి ఏమైతుందంటే బైకున్నోడు కారున్నోని చూస్తాడు. అరే! హ్మ్. నాకు కారు ఎప్పుడొస్తదా అని. సైకిల్ ఉన్నోడు బైకున్నోడిని చూస్తాడు. నాకు బైక్ ఎప్పుడొస్తదా అని. సైకిల్ గూడా లేనోడు సైకిల్‌ని చూస్తాడు ఇది ఎప్పుడొస్తదని. హ్మ్. ఏం లేని స్థితిలో ఉన్నోళ్ళకే కదా మనం హెల్ప్ చేస్తాం. హ్మ్. అది రూ. 10 ఐటెమ్ అయినా, రూ. 1 ఐటెమ్ అయినా వాళ్ళకి చాలా గొప్ప. ఓకే. అవునా కాదా? ఎంతమందిని చదివిస్తున్నారు సార్ ప్రస్తుతం మీరు? ఆహ్, అంటే రెగ్యులర్‌ని ఇంతమంది చదివిస్తున్నా అని చెప్పను. హ్మ్. ఇప్పటివరకైతే నా వల్ల ఎంతైతే అంత. మీరు వీడియోస్‌లో కూడా చూసిండొచ్చు. వీక్లీ వన్స్ కొంతమంది అంటే నా దగ్గర హ్మ్. డబ్బులుంటేనే. ఈ ట్రస్ట్ కూడా పెట్టడానికి రీజన్ ఏందంటే, ఎన్నో లంగ పనులకు ఎన్నో బ్లాక్ మనీ ఉంది, అది ఉంది, ఇది ఉంది. ఎక్కడెక్కడో చేస్తున్నారు. హ్మ్. హ్మ్. పనికిరాని చోట పైసలు పడేస్తున్నారు. ఒక బరాత్ పెళ్ళైన బరాత్‌లో బ్యాండ్ వాళ్ళని ఆల్రెడీ మాట్లాడతాం రూ. 1,00,000కో, 2,00,000కో. మనం తాగిన జోష్‌లో 2, 3 లక్షలు ఎగరేస్తాం. వాళ్ళకు ఆ ప్రోగ్రామ్‌కి అన్ని పైసలు మాట్లాడి, దాని తర్వాత 2,00,000 ఎగరేస్తాం. హ్మ్. అదే 2,00,000 ఎంతోమందికి స్కూల్‌కి బుక్స్ ఉండవు. చదువుకోని స్థితిలో ఉంటారు. కొన్ని ఫౌండేషన్స్‌లో ఫ్యాన్‌లుండవు. వాష్‌రూమ్స్ సరిగుండవు. హ్మ్. వాళ్ళకి సరిగ్గా ఆహ్, బట్టలుండవు. ఆ 2,00,000తో ఎంతమందికి ఎంత చేయొచ్చు? నేను ట్రస్ట్ పెట్టిన తర్వాత ఇలాంటోళ్ళందరికీ అరే హ్మ్. బాబు మీరు అన్ని లక్షలేస్తుర్రు గదా! అన్ని లక్షలు ఎగరేకుర్రా నాయనా! ఇగో పలానా ఇదుంది, పలానా అదుంది. మీకు ఒకవేళ చేతనైతే ఒక రూ. 10 సాయం చేయండి వేరేవాళ్ళకి. హ్మ్. తప్పు అ లేదు గదా! అసలు లేదు. ట్రస్ట్ అసలు పెట్టాలి అన్న థాట్ అమ్మకి అలా అయిన తర్వాతే వచ్చిందా అవును. మీకు? ఓకే. ట్రస్ట్ అంటే అంటే లే. హ్మ్. సాయం జేయాలని ఎప్పటినుండే ఉంది. హ్మ్. సాయం చేస్తూనే ఉన్నా. హ్మ్. కానీ నేను చేసిన సాయానికి ఒక ప్లాట్‌ఫార్మ్ లేదు. ఓకే. అర్థమవుతుందా? హ్మ్. అందరూ చేస్తారు అన్నదానాలు. అందరూ అన్నీ చేసుకుంటారు. అవునా గదా! హ్మ్. నేను ఈ మధ్య కాలంలో సమాజంలో జూషినా వేస్ట్‌గా పడేస్తుర్రు డబ్బుల్ని. అలా వేస్ట్‌గా పడేసే డబ్బుల్ని వాళ్ళకు మంచిగా అనిపిస్తే హ్మ్. ఇప్పుడు ఫౌండేషన్ అనేది ఉట్టిగానే పెట్టలేం మనం. దానికి పర్మిషన్స్ గావాలి. ఎన్నో గావాలి. అవునా కాదా? హ్మ్. ఫౌండేషన్ పెడుతున్నామంటే మనం పెద్ద ఆస్తిపరులం గాదు. ఇప్పుడు సర్వ్ నీడ్ అని ఉంది. హ్మ్. హర్ష సాయి అని ఉన్నాడు. హర్ష సాయి. ఇంకా కొంతమంది ట్రస్టోళ్ళున్నారు. హ్మ్. వాళ్ళెంత డబ్బున్నోళ్ళైనా వాళ్ళకి ఎవరు ఒక రూపాయి కూడా ఇయ్యరు అంటారా? ఎందుకివ్వరు? చాలా మంది ఇస్తారు కదా! ఇస్తారు గదా! హ్మ్. మంచితనం అనేది కొంచెమన్నా మిలిగుంది గదా! హ్మ్. అవునా గదా! సో, మీరు ఆ మంచితనాన్నే ఫాలో అయ్యి మీరు గూడా ఆ! డెవలప్ చేద్దాం డెవలప్ అనుకుంటున్నారు. చేద్దామని నేననుకుంటున్నా. హ్మ్. ఇంకో విషయం ఎవరు చేసినా, చేయకపోయినా నేను చేయాలని ఫిక్స్ అయినా. ఎందుకోసం తెలుసా? నా దగ్గర డబ్బుందని గాదు. ఆ! హ్మ్. 10 మందికి నేను రిక్వెస్ట్ చేస్తే ఒక్కడన్నా సాయం చేయడా? మంచి కోసం. పోనీ ఆ ఒక్కడు కూడా సాయం చేయకపోయినా, సరే నేను సంపాదించి ఎవరికి పెట్టాలి? ఒక చిన్న విషయం. సరే నేను బతకాలంటే నాకేం డబ్బు అవసరం లేదు. హ్మ్. ఎక్కువ డబ్బు అవసరం లేదు. ఆహ్, మంత్లీ ఒక 50,000 సంపాదిస్తే హ్మ్. 10, 15,000 నాకు మస్తు అయిపోతది. నాకు ఏ అలవాటు లేదు. ఎందుకు సార్ పెద్ద కార్ మెయింటైన్ చేస్తున్నారు? అదే చెప్తున్నాను గదా! 10, హ్మ్. 15,000 హ్మ్. 5,000 డీజిల్ పోసుకుందాం. హ్మ్. ఆ! దాని తర్వాత నా దగ్గర ఉన్న పిల్లలకి కొంచెం కొంచెం డబ్బులిద్దాం. హ్మ్.
ఒక 50,000 సంపాదిస్తే, ఒక చిన్న ఎగ్జాంపుల్ సంపాదిస్తే ఉమ్, 35,000 ఉంటాయి కదా. ఉమ్, 35,000లో నేను ఒక నెల అంతా కొన్ని ప్లేసెస్ ఎంచుకొని ఉమ్, ఆ పూటకు కూడా లేకుండా రోడ్డు మీద పడి ఉంటారు ఎంతోమంది. వాళ్ళకు ఒక బట్టలు ఇస్తే ఉమ్, ఒక 1 మంత్ వస్తాయి. అసలే బట్టలు వేసుకునే వాళ్ళకి, లేని వాళ్ళకి 1 మంత్ 15 రోజులని యూజ్ చేస్తారు కదా. ఉమ్, అవునా కదా. సరే ఒక చదువుకుంటలేడు అని ఫీజు కడతలేడు, ఒక 5,000 కట్టేస్తే నెల దాకా 2 నెలల దాకా వాడిని ఎవరు అడగరు కదా. ఉమ్, సరే ఒక ఏరియాలో ఫుడ్ ప్రాబ్లం ఉంది, ఒక 5,000 పెట్టి వాళ్ళకి రేషన్ వేయించేసినాం, నెలంతా తింటారు కదా. ఈ 35,000లో ఎన్ని చేయొచ్చు? ఉమ్, ఆ? అవునా కదా. ఎవరు వెళ్ళిపో అవసరం లేదు. ఉమ్, ఇప్పుడు ఇంత నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సంపాదించలేనా నేను? ఉమ్. షూటింగ్స్ చేసుకోలేనా? ఇట్లా చిన్నవి చేసుకోలేనా? లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.